ఎంతో రుచిగా ఎంతో స్పైసీగా ఉండేటువంటి రొయ్యల వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి. దానికి గానీ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ ని క్యూబ్స్ లో కట్ చేసుకుని వాటిని యాడ్ చేసుకున్నానండి. ఇంకా అల్లం ముక్కలు ఈ మాత్రం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వెల్లుల్లి కూడా ఒక హాఫ్ పాయ నేను ఇలా యాడ్ చేసుకున్నానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ నిండా ధనియాలు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటామండి. ఇప్పుడు ఇంకా బాణాలు పెట్టేసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ నుంచి ఒక 2 గరిటెల నిండా వేసేసుకుంటామండి. ఆనియన్ పేస్ట్ గ్రేవీ మీకు ఎంత కావాలనే దాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ చక్కగా ఫ్రై అవనిస్తాం అనమాట. ఇది అలా ఫ్రై అవుతూ ఉండగా మనకి ఆయిల్ మెల్లిమెల్లిగా సెపరేట్ అవుతూ ఉంటుంది. అంతవరకు ఫ్రై చేసుకుంటాము. ఆనియన్ పేస్ట్ మగ్గేలోపు బజార్ తెచ్చుకున్నటువంటి ప్రాన్స్ శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఉప్పు, పసుపు, కారం వేసుకుని ఒక 3 విజిల్స్ వేయించేసుకుంటామండి. ఈ లోపు మనకి ఆనియన్ పేస్ట్ కూడా చక్కగా మగ్గి ఉంటుంది. చూసారా ఆయిల్ అంతా పీల్చుకుని దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు బాయిల్ చేసుకున్నటువంటి ప్రాన్స్ ని విత్ వాటర్ యాడ్ చేసేసుకుంటాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని కొత్తిమీర కొంచెం వేసేసుకుంటాం. అదేవిధంగా 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని 20 నిమిషాల పాటు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడకనిస్తామండి. చూస్తూ ఉండగానే ఆ వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరికి అయిపోతూ ఉంటుంది అనమాట. మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ. ఈ లోపు నేను రసం పెట్టేసుకుంటున్నానండి. మసాలా రసం చేస్తున్నాను. దీనికి సంబంధించిన రెసిపీ మన పేజ్ లో ఆల్రెడీ అవైలబుల్ ఉందండి. యూట్యూబ్ లో అయితే రీల్స్ లోనే అవైలబుల్ ఉంది. అదే విధంగా రెగ్యులర్ వీడియోస్ లో కూడా ఉందండి. మనకి ఆనియన్ పేస్ట్ అంతా దగ్గరికి అయిపోయి చక్కగా ఎగిరిపోయింది. ఇంకా మనం దాన్ని సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుని వేడివేడి అన్నంలో ప్రాన్స్ వేపుడుతో పాటు రసంతో సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.